హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, గొప్ప నిర్మాత కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సినీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత తాజాగా కన్నుమూశారు. హాలీవుడ్లో టైటానిక్, అవతార్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల నిర్మాత జోన్ లాండో 63 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న జోన్ లాండో లాస్ ఏంజల్స్లో మరణించారు. ఆయన జూలై 5వ తారీఖున మృతి చెందగా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రముఖ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. కాగా జోన్ లాండో 1980లో ప్రొడక్షన్ మేనేజర్గా కెరియర్ ప్రారంభించాడు. అతను హనీ ఐ శ్రాంక్ ది కిడ్స్, డీక్ ట్రేస్లో సహనిర్మాతగా పనిచేశాడు. వీటితో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత టైటానిక్ సినిమాతో పూర్తి నిర్మాణ బాధ్యతల్ని అందుకున్నాడు. ఇక ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన ఈ సముద్రపు విపత్తు సినిమా యావత్తు సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వరుస కురిపించింది. కనీ విని ఎరుగని రీతిలో కలెక్షన్లు రాబట్టి నిర్మాతకు లాభాల పంట పండించింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద 1 బిలియన్లు దాటిన మొదటి చిత్రంగా నిలిచింది. అదే కాక ఈ సినిమా 14 ఆస్కార్ నామినేషన్లో చోటు సంపాదించుకోగా అందులో ఉత్తమ చిత్రంతో సహా 11 ఆస్కార్లను గెలుచుకొని హాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ను మరో స్థాయికి తీసుకువెళ్ళింది.